సర్టిఫికేట్ కోచ్ మారేస్తారు. ఒక్క పెన్షన్ కూడా ఇచ్చుకోలేకపోయాడు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కూడా ఇచ్చుకోలేదు కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి వెన్నుపోటు ర్యాలీకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ఏంటంటే, మనం బైక్ ర్యాలీ కృష్ణాపురం వరకు అనుకున్నాం. కాకపోతే పోలీస్ పర్మిషన్ వల్ల మనం 1 కిలోమీటర్ నడుచుకొని ర్యాలీకి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అందుకు ఏంటంటే సగం మంది మనం అలాగ నడుచుకుంటూ వెళ్తుంటే వెనక కొద్దిమంది కావాలని బైకులు తీసుకుని అలాగ వచ్చేయండి. కానీ ఎవరు కూడా మధ్యలో ఆగిపోయి బ్రిడ్జ్ దగ్గర వెళ్ళిపోకుండా అందరికీ వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని మీకు ఆటోల్లో వస్తాయి, ఆటోల్లో సప్లై చేస్తారు. అందరూ నడిచి వచ్చేయండి.
ఇచ్చినటువంటి చంద్రబాబు పాలనకు రెండు సంవత్సరాలు వెన్నుపోటు పాలనకు నిరసనగా చేపట్టినటువంటి ఈరోజు కార్యక్రమం వేలాదిగా ఈరోజు ఆంధ్రవలస నియోజకవర్గం 4 మండలాలు మున్సిపాలిటీ సంబంధించిన వేలాది మంది జనాలు పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు అనేక ప్రజా సంఘాల నాయకులు కూడా ఇచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా అనేక హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని ఇంకా 133 హామీలు ఇచ్చాడు. ఏ హామీలు నెరవేర్చకుండా ఇటు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ అందరికీ మోసం చేస్తూనే ఉన్నాడు. అలాగే నిన్న చూసాం మనం డిఎస్సి అభ్యర్థులకి లక్షలాది మంది రాస్తారు ఒక టీచర్ ఉద్యోగం కోసం. అలాంటిది నిర్దాక్షిణ్యంగా డబ్బులు అమ్ముకొని 15 లక్షలు 20 లక్షల రూపాయలకి అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని నిరసనగా ఈరోజు పిలుపునిచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం ఆంధ్రవలస నియోజకవర్గంలో చేస్తున్నాం. రేపు అన్ని స్థానిక సంస్థలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినంత వరకు కూడా ఇదే స్ఫూర్తితో మేమందరం కలిసికట్టుగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ వెన్నుపోటు ధీరుడు జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ